అక్రమాస్తుల ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటున్న హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. శివబాలకృష్ణకు ఫిబ్రవరి 8 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. అనంతరం ఆయన్ను చెంచల్గూడ జైలుకి తరలించారు. ఆయన నుంచి బినామీ ఆస్తులు, ఆదాయానికి మించిన ఆస్తులు వంటి కీలక సమాచారాన్ని ఏసీబీ అధికారులు రాబట్టారు. బాలకృష్ణని ఏసీబీ హెడ్ క్వార్టర్స్ లో 12 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. నిందితుడు బాలకృష్ణ ఏసీబీ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి కిరణ్. ధనలక్ష్మి, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను కొద్దిసేపటి క్రితం ఏసీబీ అధికారులు నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించారు. నిన్న ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు ఏకకాలంలో 16 ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు అర్ధరాత్రి అరెస్ట్ చేసి హైదరాబాద్ లోని ఏసీబీ హెడ్ క్వార్టర్స్ కి తీసుకురావడం జరిగింది. సుమారుగా 99,60,000 సంబంధించిన లిక్విడ్ క్యాష్ తో పాటు 6 కేజీల వెండితో పాటు 2 తులాల బంగారంతో పాటు కూడా 8 కోట్ల విలువ చేసే అక్రమాస్తులకు సంబంధించిన ఆధారాలు కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం ఒక ప్రెస్ నోట్ కూడా ఏసీబీ ఉన్నతాధికారులు జారీ చేయడం జరిగింది. ఇక వీటితో పాటు కూడా వివిధ బ్యాంకులకు సంబంధించి కూడా 6 సంబంధించిన బ్యాంకు లాకర్లు కూడా ఉన్నట్టుగా అటు ఏసీబీ ఉన్నతాధికారులు గుర్తించడం జరిగింది. నిన్న ఏసీబీ సోదాల్లో కూడా నోరువిప్పని శివబాలకృష్ణ ఈ రోజు హెడ్ క్వార్టర్ లో కూడా ఏసీబీ ఉన్నతాధికారుల పలు అంశాలకు సంబంధించి కూడా ఆయన సమాధానం వచ్చినట్టుగా చెప్పింది. ఇక మధ్యాహ్న సమయంలో ఏసీబీ హెడ్ క్వార్టర్ నుంచి ఆయన బయటకు తీసుకొచ్చి ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అంతరం కూడా కొద్దిసేపటి క్రితం ఏసీబీ కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఇక ఆయనకి 14 రిమాండ్ కూడా ఏసీబీ కోర్టు విధించిన నేపథ్యంలో ఆయన కస్టడీ పిటిషన్ కూడా వేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఆయనకి సంబంధించి కూడా ఇటు పూర్తి స్థాయిలో కూడా ఇటు 8 కోట్లకు పైగా సంబంధించిన మార్కెట్ వాల్యూ ఇటు గవర్నమెంట్ వాల్యూ ఉన్నట్టుగా ఇటు ఏసీబీ అధికారులు కూడా ప్రకటించింది. లిక్విడ్ క్యాషే ఇటు సుమారుగా 99,60,000 సంబంధించిన నగదును కూడా సాధించింది. ఇంకా మరింత ఆయన్ని కస్టడీలోకి తీసుకుంటే ఇక అక్రమాస్తులకు సంబంధించిన చిట్టా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి 14 రోజుల రిమాండ్ విధించారు. కాబట్టి ఏసీబీ అధికారులకు ఆయనకు సంబంధించి ఒక కస్టడీ పిటిషన్ వేసి కస్టడీ తీసుకున్న తర్వాత కూడా ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉన్నట్టు ప్రస్తుతానికైతే మన కొద్దిసేపట్లో నాంపల్లి ఏసీబీ కోర్టు నుంచి కూడా మరికొద్దిసేపట్లో చెంచల్గూడ జైలుకి శివబాలకృష్ణను తరలించబోతున్నారు. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.